ఆ చర్చిలలో బాగా చెప్పేవారు. మొదటగా దేవుడు నన్ను రక్షించుకున్నాడు, బాగానే ఉంది. తర్వాత నేను దేవుని సేవ చేయాలని నిర్ణయించుకున్నాను. దేవునికి నన్ను అర్పించుకున్న తర్వాత కొన్ని సందర్భాల్లో దేవుని నేను తిరిగి వెనక్కి వెళ్ళిపోతే ఒక సహోదరుడు నా దగ్గరికి వచ్చి మరలా దేవుని గురించి చెప్పడం మొదలుపెట్టాడు. ఆ సహోదరుడు చెప్పిన మాటను బట్టి మరలా నేను దేవుని కోసం జీవించాలని నేను నిర్ణయం తీసుకున్నాను. అయితే ఒక సంఘానికి వెళ్ళాను. ఆ సంఘంలో నేను మరుగుదొడ్లు కడగడం ప్రారంభించాను. నా డ్యూటీ ఎక్కడ వేశారు? మరుగుదొడ్ల దగ్గర వేశారు. కానీ వారి కుమారులు మాత్రము మైకులు పట్టుకొని మాట్లాడుతున్నారు. నేను మరుగుదొడ్లు కడుగుతూ ఉంటే వారు మైకులో మాట్లాడుతున్నారు. ఇలాగా నన్ను మరుగుదొడ్లు అంటే శుభ్రపరచడము నాకేం అంటే చిన్న చూపు అయితే కాదు. కానీ ఏంటంటే నేను కూడా వారికి కుమారు వంటి వాడిని కదా, మరి నాకెందుకు ఈ ప్రోత్సాహం జరగటం లేదు? నువ్వు సువార్త చేయ్యా, ఇలా కడుగుతున్న బాగానే ఉంది, అన్నీ చేస్తున్నా బాగానే ఉంది, కానీ దేవునికి పరిచర్య చెయ్యి అని చెప్పేసి ప్రోత్సహించేవారు లేరయ్యా. అందరూ డబ్బులు తీసుకుంటున్నారు, కానుకలు తీసుకుంటున్నారు, దశంభాగాలు తీసేసుకుంటున్నారు నా దగ్గర నుండి, కానీ నన్ను ఎవరు కూడా పట్టించుకోవటం లేదు. నేను చాలా ఆసక్తి కలిగి దేవుని సేవ చేయాలని బయటకు వచ్చాను. నా కులాన్ని మర్చిపోయి, నా మతాన్ని మర్చిపోయి విడిచిపెట్టేసి నేను వచ్చాను. కానీ వారికి కుమారులకు ఇచ్చిన ప్రాముఖ్యతను నాకు ఇవ్వలేదు అని వాపోయాడండి. నిజంగా చాలా చాలా విచారకమైన సంఘటన ఇది. దేవుని సేవ ఎవరైతే చేస్తున్నారో వారందరూ కూడా తెలుసుకోవాల్సిన మాట ఇది. అదేంటంటే మనమేమో మన యొక్క కుమారుల గురించి ఆలోచిస్తున్నాం, మన యొక్క సహోదరుల గురించి ఆలోచన చేయటం లేదు, మన యొక్క కుటుంబం గురించి ఆలోచన చేస్తున్నాం. మన యొక్క బ్రదర్హుడ్ని, మన యొక్క సహోదరత్వం ఎక్కడ ఉంది? రక్త సంబంధంలోనే చూస్తున్నామే తప్ప క్రీస్తులో మనం చూడటం లేదు. పాస్టర్లు అయితే పాస్టర్ అమ్మలకు మైకులు ఇచ్చేస్తున్నారు, పరిచారులకు ఒకరికి ఇద్దరికి ఇస్తున్నారు తప్ప మిగతా సంఘంలో ఎవరు ఆసక్తి కలిగి ఉన్నారు, ఎవరు దేవుని సేవ చేయడానికి రెడీగా ఉన్నారని చెప్పేసి ఆలోచన చేయటం లేదు. దేవుని చిత్తం వీరి జీవితంలో ఏది ఉందో అని కనిపెట్టడం లేదు. ఎందుకంటే వారి స్వార్థం ఎక్కువైపోయింది. తీతును చాలా ఆసక్తి గలవాడని మనం ఇక్కడ చదువుతూ ఉన్నాం. ఇక్కడ చదివిన తర్వాత కింద మనం చూసినట్లయితే 22వ వచనంలో, తీతు ఎవడని ఎవరైనా అడిగిన ఎడల అతడు నా పాలివాడును, మీ విషయంలో నా జత పనివాడునై ఉన్నాడనియు, మన సహోదరులు ఎవరని అడిగిన ఎడల వారు సంఘముల దూతలను క్రీస్తు మహిమనై ఉన్నారనియు నేను చెప్పుచున్నాను. ఏంటంట? దూతలు వీరు. ఎందుకో తెలుసా? వీరు నా జత పనివారు. తీతు ఎవడని ఎవరైనా అడిగిన ఎడల అతడు నా పాలివాడును, మీ విషయం